మరొక వైపు ఇంటింటి సర్వే కూడా నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటి దగ్గరకు వెళ్లి నీటి శాంపిల్స్ ని సేకరిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ జరిగింది అంటున్నారు డిఎంహెచ్ఓ సుహాసిని. అయితే వాటర్ టెస్ట్ లో మాత్రం వాళ్లకు ఎలాంటి సమస్య కనిపించలేదని ఒక రిపోర్ట్ నైతే సమర్పించారు. డయేరియాతోనే 2 చనిపోయారంటున్నారు బాధితులు. అవి సాధారణ మరణాలే అంటున్నారు డిఎంహెచ్ఓ సుహాసిని. ఇప్పటివరకు ఎలాంటి డయేరియా మరణాలు లేవు అంటున్నారు ఆమె. స్థానికులు ఆందోళన పడొద్దు అని చెప్తున్నారు సుహాసిని. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. అధికారులందరూ ఇక్కడే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. మనతో పాటు డిఎంహెచ్ఓ సుహాసిని గారు ఉన్నారు. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాము. మేడం చెప్పండి, అసలు ఎంతమంది డయేరియా బారిన పడ్డారు, అసలు ఏంటి ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది? ప్రస్తుత పరిస్థితి అయితే ఆల్ కేసెస్ ఆర్ స్టేబుల్. అది జీజీహెచ్లో ఉండనివ్వండి, ఇక్కడ ఉండనివ్వండి, అన్ని కేసులు కూడా స్టేబుల్గా ఉన్నాయి. ఎవరు కూడా ప్రమాదకర పరిస్థితులు అయితే ఎవరూ లేరు. అండ్ దెన్ ఇప్పుడు జీజీహెచ్లో మనకు ఒక 38 కేసులు అక్కడ అడ్మిట్ అయినాయి. న్యూ జీజీహెచ్లో ఒక 35 కేసులు, ఓల్డ్ జీజీహెచ్లో అయితే ఒక 3 కేసులు అడ్మిట్ అయ్యి ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు ఒక 2 కేసులు ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడే వచ్చాయి. సో మాకు కలెక్టర్ గారు కానీ, మా కమిషనర్ గారు కానీ, అట్లనే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వాళ్ళు సో మాకు అంటే రిపీటెడ్గా మేము వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, కనుక్కోవడం, పరిస్థితి కనుక్కోవడం, హెల్త్ మినిస్టర్ గారు కూడా కనుక్కోవడం జరిగింది. అలానే లోకల్గా ఉన్న మన ఎమ్మెల్యే గారు కూడా ఎలా ఉంది పరిస్థితి అని కనుక్కుంటూ ఉన్నారు అందరూ కూడా. తర్వాత ఇక్కడ పరిస్థితి అంతా కూడా మేము వివరిస్తున్నాము. ఎక్కడ కూడా అంటే ప్రజలు ప్యానిక్ అయ్యే సిచ్యువేషన్ అయితే మాత్రం కాదు. కానీ ఏంటంటే అందరికీ ఒకటి చెప్పేది ఒకటే, బాగా మరగబెట్టి చల్లార్చిన నీళ్లు తాగాలి. అది ఏ నీళ్ళైనా కానీ. వీళ్ళందరూ నీళ్ళ వల్ల వచ్చింది అని అనుకుంటున్నారు. అదైతే మాకైతే ఇక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే నీళ్ళ టెస్ట్లు 25 శాంపుల్స్ చేయించాము. అన్నీ కూడా తాగడానికి అనుకూలంగా ఉంది అనేది పరీక్షల్లో తేలింది. ఒకేసారి ఇంతమంది వాంతులు విరోచనాలు బారిన పడడానికి గల కారణం? ఇక్కడ మాకు తెలిసిన మెజారిటీ కేసెస్ ఏంటంటే ఆ వాటర్ ట్యాంక్ వెనక ఏరియాల నుంచే మాకు ఎక్కువ వచ్చాయి. అక్కడ ఆ రోజు నిమజ్జనం జరిగింది. ఆ నిమజ్జనం దగ్గర చాలామంది భోజనం అంటే అయిపోయిన తర్వాత లేటుగా కూడా భోజనాలు చేశారని చెప్తున్నారు వాళ్ళు. ఆ రకంగా చూస్తే ఎక్కువ మంది ఆ ఏరియాలు కాబట్టి ఫస్ట్ ప్రిజంప్షన్ మాకు అయ్యి ఉండొచ్చు అనుకుంటాం. కొంతమంది ఏం చెప్పారు అని అంటే ఎండు చేపలు వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని పక్క రోజు తిన్నాము అని చెప్పారు కొంతమంది మా దగ్గర. అంటే డిఫరెంట్ సోర్సెస్ ఉంది ఇక్కడ, డిఫరెంట్ సోర్సెస్. వీ కెనాట్ ప్రిడిక్ట్ దట్ ఈజ్ ద వాటర్. ఇంకొకటి వాటర్ టెస్టింగ్ అంతా చేసిన శాంపుల్స్ అన్నింటిలో కూడా అది తాగడానికి అనుకూలంగా ఉంది అనేది మనకి రిజల్ట్ ఇప్పటి వరకు వచ్చింది. అసలు అవి చనిపోయిన వాళ్ళు ఈ కేసు దానికి తాలూకా కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఒక ఓల్డ్ వాళ్ళు జీజీహెచ్లో అడ్మిట్ అయ్యి అంతకుముందు నుంచి అడ్మిట్ అయ్యి ఉన్నారు. దట్ ఈస్ ఎ క్రానిక్ కేస్. దట్ ఈస్ నాట్ ఎ అక్యూట్ కేస్. ద కాజ్ ఆఫ్ ద డెత్ ఈజ్ ఆల్సో డిఫరెంట్, నాట్ దిస్. ఎందుకంటే మాకు సూపరింటెండెంట్ గారు వాళ్ళతో కూడా మేము మాట్లాడడం జరిగింది, కలెక్టర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. అధికారులు అందరం కూడా అప్రమత్తంగా ఉన్నాము. మెడికల్ క్యాంపుతో పాటు ప్రస్తుత పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ మొత్తం క్లీన్ చేసి పరిస్థితిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నామని కూడా చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ అశోక్తో క్రాంతి, టీవీ 9 విజయవాడ నుంచి.